హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఏ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ -2, 1 మేక్స్ అన్ యాంగిల్ 30 degrees and యాంగిల్ అంటే theta 30 degrees with OX in the positive direction. Find the point of the straight line whose distance from A is 4 units. Distance from A is ఎంత అన్నాడు అంటే ఈ పాయింట్కి A distance from A is 4 units అన్నాడు. అంటే mod r ఏమో 4 units అని ఇచ్చాడు, యాంగిల్ ఏమో 30 degrees ఇచ్చాడు అండ్ పాయింట్ ఇచ్చాడు. ఫైండ్ ద స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అన్నాడు. సో ఈ 3 కాంబినేషన్లో మనకు ఫార్ములా ఏముంటుంది? p of x, y is equals to x1 plus mod r cos theta, y1 plus mod r sin theta. సో ఇది ఒక మనకి ఈక్వేషన్ ఉంటుంది. మన క్వశ్చన్లో ఇచ్చిన అదేంటి టర్మ్స్ బట్టి మనం ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇందులో మనకి టీటా వాల్యూ ఇచ్చాడు, డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఇచ్చాడు అంటే ఆర్ మోడ్ ఆర్ వాల్యూ ఇచ్చాడు అండ్ పాయింట్ ఇచ్చాడు. సో మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం. p of x, y is equals to x1 plus mod r cos theta, y1 plus mod r sin theta. సో ఇది x1 ఇది y1 అనుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. -2 ప్లస్ mod 4 cos theta సేమ్ 1 ప్లస్ mod r sin 30 degrees. సో -2 mod 4 అంటే +or-4 ఇంటూ √3/2 cos 30 degrees ఏంటి √3/2 1 ప్లస్ mod తీసేస్తే +or- పెట్టాలి. సో +or-4 ఇంటూ 1/2 cos 30 degrees ఎంత 1/2 కదా. సో ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. సో -2 +or-2 √3, 1 ప్లస్ 1 +or-2. సో ఇక్కడ +or- రెండింటికి ఉన్నాయి. సో ఒకసారి ప్లస్ చేస్తే ప్లస్ అనుకుంటే ఏం వాల్యూ వస్తుంది, మైనస్ ఉంటే ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఇఫ్ పాజిటివ్ అయిందనుకో px, y వాల్యూ ఏంటి -2 ప్లస్ 2 √3, ఇక్కడ ఏమొస్తుంది 2 + 1. సో ఏమవుతుంది 3 వస్తుంది. అలానే మైనస్ అనుకోండి px, y అంటే మధ్యలో ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది అంతే. మైనస్ పెట్టుకుంటే ఈ పాయింట్స్ వచ్చాయి. క్వశ్చన్లో పాయింట్స్ ఫైండ్ చేయమన్నాడు. సో px, y పాయింట్స్ అనేది మనం ఫైండ్ చేసాం. అలానే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ద లైన్ 3x - 4y - 1 = 0 విచ్ ఆర్ ద డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్ ఫ్రమ్ ద పాయింట్ 3, 2. సో ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ద లైన్, పాయింట్స్ ఫైండ్ చేయాలి. ఇంతకుముందు లాగానే పాయింట్స్ అంటే సేమ్ p of x, yకి మనకు ఒక ఫార్ములా ఉంది కదా, సేమ్ ఫార్ములా. ఇక్కడ వాడు డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. డిస్టెన్స్ అంటే mod r = 5 ఇచ్చాడు అండ్ పాయింట్ 3, 2 ఇచ్చాడు. సో ఫైండ్ ద పాయింట్స్ అంటుండు. సో పాయింట్స్ ఫైండ్ చేసే ముందు ఇక్కడ ఇంకొకటి మిస్సింగ్ ఇంతకుముందుకి ఇప్పటికి ఏంటి, మనకి యాంగిల్ వాల్యూ లేదు. యాంగిల్ ఈజ్ = ఎంత అనేది మనకు తెలియదు. సో మనం యాంగిల్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ మనకి ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ ఉంది, ఆర్ వాల్యూ ఉంది, కాస్ టీటా వాల్యూ లేదు. సో టీటా వాల్యూ మనం ఫైండ్ చేయాలి. దానికి ఫస్ట్ ద స్లోప్ ఆఫ్ ద లైన్, ఈ ఈక్వేషన్కి స్లోప్ ఏమవుతుంది m = -3/-4 అంటే 3/4 a/b కదా, -a/b -3/-4. సో 3/4 వచ్చింది. అంటే m మనకి m వాల్యూ 3/4 వచ్చింది. 3/4 వచ్చింది కానీ m tan θ కదా, ఎందుకంటే θ మనం ఫైండ్ చేయాలి. సో m tan θ పెట్టుకుంటే m వాల్యూ మనకు తెలుసు 3/4, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan θ = 3/4 అయితే sin θ cos θ వాల్యూ ఏమవుతుంది అది ఈజీ మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఆపోజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఇది ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా tan θ. సో ఆపోజిట్ ఏమో 3, అడ్జసెంట్ ఏమో 4, హైపోటెన్యూస్ ఏమవుతుంది 5 అవుతుంది. ఓకే. సో కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, కాస్ θ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో 4/5. sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో 3/5. సో టీటా వాల్యూస్ కూడా వచ్చేసినాయి. సో డైరెక్ట్గా ఇచ్చిన పాయింట్స్ అంటే మనకి ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఈజీగా. సో x1 వాల్యూ ఏమో 3 + 5 × 4/5, 2 + 5 × 3/5. సో 5 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 5 క్యాన్సిల్ అయింది, +or-. సో మనం ఏం చేస్తాం, ఒకసారి ప్లస్తోని ఒకసారి మైనస్తో చేస్తాం. ప్లస్తో చేసినప్పుడు 3 + 4 2 + 3 అవుతుంది. సో 7, 5 అనేది ఒక పాయింట్. మైనస్ ఇచ్చినప్పుడు 3 - 4, 2 - 3 అంటే -1, -5.
సో ఇలా పాయింట్స్ ఫైండ్ చేయాలి. ఎప్పుడైనా క్వశ్చన్లో ఫైండ్ ద పాయింట్స్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి డిస్టెన్స్ కూడా వాడు ఇచ్చాడు. డిస్టెన్స్ అంటే మోడార్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. పాయింట్స్ ఆఫ్ ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ద లైన్ అని అన్నప్పుడు ఈ ఫార్ములా, ఇప్పుడు నేను చూపించిన ఫార్ములా సబ్ చేయాలి. సో డిపెండ్స్ ఆన్, ఇక్కడ టీటా వాల్యూ డైరెక్ట్ వాడు ఇచ్చేసాడు అనుకోండి, ఇక్కడ మనకి లైన్ ఇవ్వకపోయేది. టీటా వాల్యూ డైరెక్ట్ ఇచ్చేస్తే మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ టీటా వాల్యూ అంటే యాంగిల్ వాల్యూ ఇవ్వకుండా ఈక్వేషన్ ఇచ్చాడు. సో యాంగిల్ ఈక్వేషన్తో స్లోప్ ఫైండ్ చేస్తే మనకి యాంగిల్ వచ్చేస్తుంది. సో యాంగిల్ వచ్చింది. ఇలా సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.